కార్తీక పౌర్ణమి ఏ రోజున చేయాలి, ఎందుకు చేయాలి, ఈరోజు 365 వత్తుల గుత్తి దీపం ఎందుకు వెలిగించాలి, ముఖ్యంగా మన భారతదేశంలో ఈ కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత ప్రాధాన్యత, మరి ఒక కుటుంబంలో ఒక దీపం వెలిగించాలా 2 దీపాలు వెలిగించాలా, మరి దీని వెనుక ఏమైనా రహస్యాలు ఉన్నాయా, మరి ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్తోత్రాలు చదివితే బాగుంటుంది, ఏ పారాయణాలు చేస్తే బాగుంటుంది, ఎందుకు ఈ దీపాలు వెలిగించాలి, ఈరోజు మరి ఏమైనా కళ్యాణాలు లాంటివి చేస్తారా, నోములు ఏమైనా చేస్తారా, వీటన్నిటి గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞాన ప్రదీపం అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక పౌర్ణమి 5 నవంబర్ 2025 బుధవారం రోజు మనం ఈ కార్తీక పౌర్ణమిని నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఒక గుత్తి దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? ప్రధానంగా మనం ప్రతిరోజు కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటాం. అయితే ఈ దీపారాధన ఎవరు చేయాలి? సాధారణంగా మనకు ఒక విషయం అర్థమైంది, తులసి కోట దగ్గర దీపం అంటే స్త్రీలే వెలిగించాలి అనే విధంగా సాంప్రదాయం పడిపోయింది. నిజానికి అది కాదు. అసలు ఇంటి యజమాని తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. అది కూడా 3 దీపాలుగా వెలిగించాలి. అసలు 3 దీపాలుగా ఎందుకు వెలిగించాలి? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడికి స్వరూపంగా తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించాలి. మళ్ళీ దీపాలు మనకు 2 రకాలు, మంగళ దీపము, అమంగళ దీపము. అమంగళ దీపం గురించి మీకు తెలిసిన విషయమే. మరి మంగళ దీపం అంటే మనం దీపాలను వెలిగించిన తర్వాత పసుపు కానీ, కుంకుమ కానీ, ఒక పుష్పం కానీ పెడితే చాలా బాగుంటుంది. దాన్ని మంగళ దీపము అని అంటారు. మరి ఈ 365 వత్తుల్ని ఎందుకు వెలిగించాలి? మనము ప్రతిరోజు దీపాలు వెలిగిస్తాము. ఏదో కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో ఉండకపోవచ్చు, దీపం వెలిగించకపోవచ్చు. దీపం వెలిగించకపోతే ప్రధానంగా ఇంటికి, గృహానికి దోషం తగ్గుతుంది. మరి ఆ దోషాలు ఎట్లా తొలగిపోవాలంటే, ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే 365 వత్తులతో దీపం వెలిగిస్తారో, దీపం వెలిగించని 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఆ దోషం తొలగిపోతుంది. ఈ రోజు 365 వత్తులు 365 రోజులకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు అవైలబుల్గా ఉంటే దొరికితే నెయ్యి దీపం వెలిగించాలి. సో నెయ్యి బాగా ఖరీదు అయిపోయిందండి, ఎట్లా వెలిగించాలి? సరే, కనీసం నువ్వుల నూనె దీపం అయినా వెలిగించాలి. మరి ఎందుకు ఆవు నెయ్యి, నువ్వుల నూనె దీపాలే ఎందుకు వెలిగించాలి? ప్రధానంగా ఈ కార్తీక మాసంలో ఋతువుల్లో చాలా మార్పు వచ్చి మరి అందరూ కూడా అనారోగ్యవంతులయ్యే అవకాశాలు ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ దీపాలను వెలిగించడం వల్ల అందులో వచ్చేటువంటి ఒక రకమైన వాసన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది. అందుకోసం మనము మన 2 రాష్ట్రాల్లో కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు, ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా మనం దీపాలు వెలిగిస్తాము. అందులో ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషమైంది. మరి పౌర్ణమి రోజు ఎందుకు వెలిగించాలండి? పౌర్ణమి నిండు పౌర్ణమి, వెన్నెల బాగా వస్తుంది. ఈ రోజే కృష్ణుడు రాసలీలను రచించాడు. ఎందుకు ఈ రోజు రచించాడు? ఆ గోపికలందరినీ కూడా ఈ వెన్నెలలో ఉంచాలి అన్న ఉద్దేశం. ఈ వెన్నెలకు చాలా పవర్ఫుల్ అయిన వెన్నెల. ముఖ్యంగా ఈ ఆయుర్వేద మందులు తయారు చేసే వాళ్ళందరూ కూడా తమ యొక్క ఔషధాలన్నింటినీ కూడా ఆ వెన్నెలలో ఉంచుతారు. ఎందుకంటే ఆ చంద్రుని యొక్క వెన్నెల్లో ఈ ఔషధాలన్నీ అమృత తుల్యంగా తయారవుతాయి. అందుకోసము ఈ వెన్నెలలో ఈ ఔషధాలను ఉంచుతారు. మనం కూడా ఆ వెన్నెలలో ఎంత వీలైతే అంత ఎక్కువగా కలపాలి. కార్తీక రాత్రుల్లో సహజంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటారు, భోజనాలు ఆచరిస్తారు. ఎందుకు అంటే ఆ వెన్నెలలో మనం ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఒకటి. రెండవది, కార్తీక పౌర్ణమి రోజు మనం ఉదయాత్పూర్వమే నిద్రలేవాలి. ఎందుకు అంటే ఆ సమయంలో నీళ్లు కాస్త గోరువెచ్చగా ఉంటాయి. చల్లగా ఉండవు, వేడిగా ఉండవు, గోరువెచ్చగా ఉంటాయి. వీలైతే నదీ స్నానం చేయాలి. సరే, మనం నదీ స్నానం చేయడము అందుబాటులో లేదనుకుందాం. పట్టణాలు లాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అందుబాటులో మరి నదులు లేవండి. మరి ఏం చేయాలి? మనము ఉదయాన్నే కాస్త ఆ గోరువెచ్చగా తీసుకొని ఆ గోరువెచ్చటి నీళ్ళలోనే కాస్త చేత్తో ఇలా తిప్పి
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధ కురు. గంగా 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 అని 3 సార్లు అన్నా సరే ఆ గంగా అందులోకి ప్రవేశించి మనం నదీ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. వీలైన వాళ్ళు తప్పకుండా నదీ స్నానం చేయండి, ఉదయాన్ని పూర్వమే చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ విష్ణువాలయం, ముఖ్యంగా ఈ కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికి కూడా ప్రీతికరము. మాకు వీలైతే కేశవ నామాలు చెప్పుకోండి, సంకల్పం వచ్చిన వాళ్ళు సంకల్పం చెప్పుకోండి. ఆ సంకల్పంలో కూడా ఏమంటాం, దామోదర ప్రీత్యర్థం శివాభిషేకం కరిష్యే. మరి శివుడా విష్ణువా? మనం సంకల్పంలోనే దామోదర ప్రీత్యర్థం అంటే విష్ణువును ఆరాధించాలి, శివుడికి అభిషేకం చేయాలి. అంటే శివకేశవులిద్దరికీ కూడా ఈ మాసము చాలా ప్రీతికరమైన మాసము అని చెప్తాం. చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ చక్కగా దీపదానాలు చేయండి. అక్కడ ఉన్న పురోహితులకు చక్కగా సంభావన ఇవ్వండి. వస్త్రదానం కానీ, శాఖాదానం కానీ, సాహిత్య దానం కానీ, లేదా దీపదానాలు కానీ, మీకు ఏది నచ్చితే ఏది ఉంటే అది ఇవ్వండి. ఏదో ఒకటి దానం, అట్లీస్ట్ కనీసము ఫలదానం అన్నా చేసుకోండి. ఈ కార్తీక మాసం చేసేటువంటి దానాలు చాలా విశిష్టమైనవి, మనకు పుణ్యలోకాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. తర్వాత ఈ కార్తీక మాసంలో ఈరోజు చక్కగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంటే చాలా బాగుంటుంది. సార్ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పండ్లు, ఫలాలు, మీకు తోచినటువంటి ఉపాహారాలు కాస్త తీసుకొని ఉంటే బాగుంటుంది. అది వీలైన వాళ్ళు, వీలు కాని వాళ్ళు మీకు నచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఈ రకంగా సాయంత్రం వరకు ఉన్న తర్వాత ఈ సాయంత్రం సమయంలో ఈ 365 వత్తుల గుత్తి దీపాన్ని మరి వెలిగించాలి. ఏదో చక్కటి మట్టి ప్రమిదలో కానివ్వండి, లేదా పిండి దీపాల్లో కానీ మీరు వెలిగిస్తే చాలా బాగుంటుంది. చక్కగా తులసి మాతకు రాగి చెంబులో కాస్త నీళ్లు తీసుకొని ఒక 5 రూపాయల బిళ్ళను ఇట్లా మనము కాస్త నీళ్లు వదిలితే చాలా బాగుంటుంది. ఈరోజు మనం ఏం చేస్తామంటే తులసి గద్దెను చక్కగా అలంకారం చేసుకుంటాం. పూలతోటి, మామిడి తోరణాలతోటి చక్కగా పందిరి వేసి ఈరోజు తులసి దామోదర వ్రతం చేస్తాం. అంటే చక్కగా ఆ తులసి చెట్టు కృష్ణుడికి, ఆ యొక్క ఉసిరి చెట్టుకు, ఉసిరి కొమ్మకు మనం చక్కగా కళ్యాణోత్సవాన్ని చేస్తూ ఉంటాము. అదేవిధంగా నోములు ఉన్నటువంటి వాళ్ళు కేదారేశ్వర నోము కూడా ఈరోజు జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది. మీకు ఏ సాంప్రదాయాలు ఉంటే ఆ సాంప్రదాయాన్ని పాటించండి. ఆ తర్వాత సంకల్పపూర్వకంగా ఇంటి యజమాని ఈ 365 వత్తులను చక్కగా ఆ కృష్ణుడికి, ఆ దామోదరునికి ప్రార్థన చేసి అట్లీస్ట్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. మీకు వచ్చిన ఈ చిన్న ప్రార్థన, లేకుంటే ఏ కృష్ణ, ఏ మాధవ, ఏ గోవింద అనే నామైనా పర్వాలేదు, మీకు ఏ ప్రార్థన వస్తే ఆ ప్రార్థనతో ఈ 365 గుత్తి దీపాలను వెలిగించండి. మీ గృహ దోషాలన్నీ పోతాయి, మీరు ఆరోగ్యవంతులు అవుతారు, లక్ష్మీ సంపన్నులు అవుతారు, సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. తర్వాత చక్కగా ఆరతి ఇవ్వండి, లేదా పరమాన్నం లాంటి ఏవైనా నైవేద్యాలు పెట్టండి. అయితే మనందరికీ ఒకటి, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు చేరి 365 వత్తులు వెలిగించాల. ఇదంతా మూర్ఖత్వం అండి, చాలా తప్పు. ఒక ఇంట్లో ఒక 365 వత్తుల దీపాలు మాత్రమే వెలిగించాలి. ఇదే సాంప్రదాయము, అలా చేయండి.